శక్తి యోజన పథకంలో భాగంగా ప్రభుత్వ బస్సుల్లో పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే అంశాన్ని కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. గురువారం విధాన సౌధలో జరిగిన చర్చాగోష్ఠిలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నీలచంద్రలోని బీబీఎంపీ ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శరణ్ అడిగిన ప్రశ్న చర్చకు దారితీసింది. మీ ప్రభుత్వం 5 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం అందించే శక్తి యోజన మా అమ్మ, చెల్లెళ్ళు, స్నేహితులకు సహాయం చెంది కానీ పురుషులకు ఏదైనా ఉందా? శరణ్ అడిగాడు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు. మీ తల్లికి గృహలక్ష్మి యోజన కింద నెలకు 2000, అన్నభాగ్య యోజన కింద 10 కిలోల బియ్యం, గృహజ్యోతి యోజన కింద ఉచిత విద్యుత్, శక్తి యోజన కింద ఆడపిల్లలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని వివరించారు. అనంతరం ఆయన విద్యార్థులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉచిత బస్సు సర్వీసులను విస్తరించే అవకాశాలపై ప్రభుత్వం చర్చిస్తుందని హామీ ఇచ్చారు. శక్తి యోజన కింద మగపిల్లలకు నిర్ణీత వయసు వరకు ఉచిత ప్రయాణాన్ని పరిశీలించి చర్చించి భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్పారు.